హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లైఫ్ ఒప్పుకోదారండి. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి రాజోల నుంచి మేఘాలయ అయితే వెళ్తున్నానండి. చూస్తున్నారు కదా, నా బండి స్ప్లెండర్ ప్లస్ మీద వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 7000 కిలోమీటర్స్ రావచ్చండి అరౌండింగ్. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత లాంగ్ ట్రావెల్ చేయడం అనేది అది బండి మీద. నాకు లాంగ్వేజ్ హిందీ ఇవి రావు, చూద్దాం వెళ్ళి ఎలా సర్వే అవుతాను ఏంటనేది. మీ అందరి సపోర్ట్ ఉంటే ఆల్మోస్ట్ నేను వెళ్ళి సేఫ్గా వస్తాను. సక్సెస్ఫుల్లీ మన ట్రిప్ కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. నేను ఇప్పుడైతే కాకినాడ దాటానండి. ఫుడ్ అయితే తీసుకున్నాను. అంటే అక్కడ తింటే 100 రూపీస్ అన్నారని చెప్పేసి నేను పార్సల్ అయితే తెచ్చేసుకున్నాను. పార్సల్ వచ్చేసి 40 రూపీస్. ఇక్కడ భోజనం చేసేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం, అంటే నేచర్లో తినొచ్చి సరదాగా బండి మీద కూర్చుని అని చెప్పేసి ఇంకా బయటికి తీసుకున్నాను. మనీ ఎంత సేవ్ చేస్తే అంత బాగా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఓన్లీ మేఘాలయ స్టేట్ అనే కాదండి, ఇంకా పక్కన ఏమైనా కుదిరితే నాగాలాండ్ కానీ మణిపూర్ ఇవి ఏమన్నా ట్రై చేద్దాం, అంటే తిరగొచ్చు మనీ బట్టి. మనీ సరిపోతే కనుక మేఘాలయ చూసుకుని వచ్చేస్తాను. మనం ఇప్పటి వరకు కాలం మీద నడిచే వంతులను చూస్తుంటామండి, అలాగే గోదావరి మీద నడిచే వంతుని కూడా చూస్తుంటాం. కాదంటే ఇప్పుడు మీకు నేను సముద్రం లోపలికి నడిచే వంతుని అయితే చూపిస్తానండి. ఇక్కడ ఒక చోటనే 3 వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయండి. అవి ఏంటనేది మీకు వెళ్తూ వివరిస్తాను. మనకి చాలా మటుకి డ్రోన్ షాట్స్ కావాలంటే మనం డ్రోన్ ఎగరేస్తే దొరుకుతాయండి. కాదంటే ఇక్కడ మనం ఈ కొండ ఎక్కితే డ్రోన్ షాట్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే డ్రోన్ షాట్ కాదు. నేను ఇక్కడ దగ్గరలోనే ఉన్న ఒక చిన్న కొండ అయితే ఎక్కానండి. చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితేని. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా బాగుందండి ఇక్కడ వ్యూ పాయింట్ అనేది. ఇంకా వెళ్తూ మిగిలిన 2 కూడా చూపిస్తానండి మీకు. మనకి వైజాగ్ అనగానే ముందుగా గుర్తొచ్చేవి అండి ఆర్కే బీచ్, యారాడ బీచ్, అలాగే రుషికొండ బీచ్ అండి. కాదంటే ఇక్కడ వైజాగ్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలోని, తుని నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఈ రేవు పోలవరం అనే బీచ్. రాయవరం మండలానికి చెందిన ఈ రేవు పోలవరం అనే బీచ్ అండి. చాలా అందంగా ఉంటుందండి. ఈ యారాడ ఆర్కే బీచ్లకి ఏమాత్రం తీసిపోదనమాట. మనకి రేవు పోలవరం బీచ్లోనండి గీతా గోవిందం మూవీలో ఒక లవ్ సీన్ కూడా ఇక్కడే షూటింగ్ జరుపుకున్నారండి. అలాగే ఎన్టీఆర్ సింహాద్రి మూవీ నుంచి ఇక్కడ ఈ రోజు గీతా గోవిందం మూవీ వరకు కూడా చాలా మూవీస్ అయితే ఇక్కడ షూటింగ్ అయితే జరుపుకున్నారండి. రెగ్యులర్గా ఇప్పుడు కూడా సీరియల్స్ అని, చిన్న చిన్న వెబ్ సిరీస్ అని ఇలాంటివి చాలా జరుగుతుంటాయండి. అలాగే ఫోటోషూట్స్ కూడా బాగా ఎక్కువగా జరుగుతుంటాయండి ఈ ప్లేస్లోని. ఇక్కడ చాలా మంది ఏంటంటేనండి ఓర్లకి వెళ్తూ ఉంటారు. కాదంటే ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవి ఆ హోల్స్లోకి కానీ ఆ చివరికి వెళ్ళినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే చాలా లోతు అయితే ఉంటుందండి. ఈ బీచ్ ఏంటంటేనండి సముద్ర మట్టం నుంచి 26 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుందండి. సుమారు 200 మీటర్ల గల పొడవైన ఈ వంతుల మీదకి వెళ్తుంటేనండి సముద్రం మధ్యలో నిల్చున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. మనకి రావాలనుకుంటే కనుక ఫ్యామిలీస్ తోటి రావచ్చండి. సరదాగానే 1 డే ఫుల్గా స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ప్లేస్ అయితేనే. వర్త్ అని అనిపించింది నాకైతేనే. నాకు అద్దర్పేట బ్రిడ్జ్ మీద ఈ బ్రిడ్జ్ చాలా బెస్ట్ అనిపించిందండి. ఎందుకంటే అద్దర్పేట బ్రిడ్జ్ మీద లోపలికి నడవటానికి అయితే ఇప్పుడు లేదనమాట. ఈ బ్రిడ్జ్ నడవచ్చు. ఇంకా వేరు స్పాట్స్ కూడా ఉండటం వల్ల చాలా బాగుంది. మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ బీచ్లో ఏంటంటేనండి ఆటుపోట్లు అనేవి తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ చాలామంది స్నానాలు అవి కూడా చేస్తుంటారనమాట. చూస్తున్నారు కదా, ఎక్కువగా సందర్శించడానికి బాగా వస్తారనమాట టూరిస్టులు కూడాని. మనకి లోకల్ వాళ్ళు అవనివ్వండి చాలామంది అయితే ఉంటారు. నేను వెళ్ళిన రోజున కూడా చాలా ఎక్కువగా ఉన్నారనమాట జనం అయితేని. ఎక్కువగా మీకు నా రిక్వెస్ట్ ఒకటేనండి, ఎక్కువగా స్నానం ఎవరైనా చేయాలనుకుంటే ఇలాంటి చోట ఎక్కువగా జనం ఉన్న చోటే చేయండి. అలాగా బ్రిడ్జ్ కిందకైతే వెళ్ళి స్నానం చేయొద్దు, ఎందుకంటే చాలా డేంజరస్ అనమాట. బ్రిడ్జ్ కింద అనేది ఇప్పుడు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే అక్కడ ఎక్కువ కెరటాలు తాకిడయి ఎక్కువగా ఉంటుంది. అందుకని సో ఒక సైడ్ అయితే చేయండి, అటు సైడ్ అయితే వెళ్ళకండి. చూస్తున్నారు కదా, అందరూ ఎక్కడ ఉంటే అక్కడే చేయండి, మీరు కూడా బెస్ట్ అనమాట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి. మన విశాఖపట్నంలోని కైలాసగిరి హిల్స్ మీద శివపార్వతుల విగ్రహాలు ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ కూడా శివపార్వతుల విగ్రహాలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎక్కువగా ఆకర్షణీయంగా ఉంటుందండి. అలాగే అక్కడ నుంచి చూస్తున్నారు కదా, నేను శివపార్వతుల విగ్రహాల దగ్గర నుంచి చూపిస్తున్న వ్యూ పాయింట్ అనమాట. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. చాలా మటుకి
ఇక్కడ కూర్చోవచ్చు, మీకు దూరంగా కనిపించే హిల్స్ మీద కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే బ్రిడ్జ్ మీద కూడా వెళ్ళొచ్చండి. 3 స్పాట్స్ అనమాట. ఇక్కడ చాలా బాగుంది. అలాగే మనకి వెనకాల వచ్చేసి చాలా మట్టుకి తాడి చెట్లు అవి ఉంటాయండి. ఆ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. అలాగా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా. అలాగే మనకి వచ్చే దారిలో కూడానండి కొబ్బరి చెట్లతో అవి ఎక్కువగా ఉంటుంది అనమాట సముద్ర తీరాన్ని. మీకు వచ్చే దారిలో కూడా వ్యూ పాయింట్స్ అంటే ఎంజాయ్ చేస్తారనమాట నేచర్ని బాగానే. ఇక్కడ ఫుడ్ విషయానికి వచ్చేసరికి అండి మనకి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే స్నాక్స్ అవి కూడా దొరుకుతాయండి తినడానికి. అంటే జొన్న పొత్తులని లేదంటే టీ స్టాల్స్ అలాగా చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయండి. ఫుడ్కి అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. అలాగే నేను ఇంకా కాసేపు ఉండాలనే ఉంది కదంటే మనకి వైజాగ్ వెళ్ళాలి, ఇంకా టైం లేట్ అవుతుంది. అందులోకి అక్కడ వెదర్ కూడా బాగాలేదు, వర్షం పడుతుందని చెప్పేసి నేను స్టార్ట్ అయిపోయానండి. ఇప్పుడు వైజాగ్ శ్యామ్ ఇంటికి అయితే వెళ్తాను. వెళ్ళి ఇంకా ఈ నైట్కి అక్కడ స్టే చేసి ఇంకా రేపు మార్నింగ్ అయితే మనం నెక్స్ట్ మళ్ళీ ఒడిస్సా చేరుకుని ఇంకా అలాగా వెస్ట్ బెంగాల్ తర్వాత అస్సాం చేరుకుని ఇంకా మేఘాలయ అయితే వెళ్ళాలండి. ఈ రోజుకి స్టే చేయడానికి శ్యామ్ అయితే స్టే ఇచ్చాడు. ఇంక రేపు పొద్దున్న ఎక్కడ పడుకోవాలి ఏంటనేది మనకి క్లారిటీ లేదండి. ఇంక వెళ్తూ చూసుకోవటమే అనమాట. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు వచ్చేసి నేను వైజాగ్లో ఉన్నాను నా స్నేహితుడి ఇంట్లోని. లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు కానీ అంటే లాస్ట్ టైం నేను వైజాగ్ వచ్చినప్పుడు 10 రూమ్లోనే ఉన్నాను. మళ్ళీ మొన్న మ్యారేజ్కి కూడా వచ్చాను. ఈరోజు వీడియో వస్తుంది చూడండి. అలాగే ఎప్పుడు వచ్చినా కూడా శ్యామ్ బాగా హెల్ప్ చేస్తున్నాడు. అలాగే మన తెలుగు వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు ఒడిస్సా అయితే వెళ్తున్నాను. ఒడిస్సాలో అన్నీ చూసుకుని అంటే ఒడిస్సాలో ఏమన్నా 1-2 ప్లేసులు కవర్ చేసుకుని మళ్ళీ కోల్కతా అయితే వెళ్దామండి. అంటే ఇప్పుడు 4:35 km ఎంత ఉంది ఇక్కడ నుంచి. మ్యాక్సిమం ఈ రోజు రీచ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే నా బండి స్పెండర్ ప్లస్ కదా కాబట్టి. అంటే ఎక్కువగా బండి అనేది ట్రావెల్ చేయలేకపోతున్నామండి. 50 దాటుతుంటే వైబ్రేట్ అవుతుంది అనమాట బండి. కొంచెం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా 2-3 ప్లేసెస్ చూసుకుని ఇంకా మళ్ళీ బయలుదేరుతాను అనమాట టైం బట్టి. మీ సపోర్ట్ ఇంకా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. చాలామంది నాకు కామెంట్స్ కూడా చేస్తున్నారు, మేఘాలయ ఏంటి, మేఘాలయలో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారంట. నాకు తెలియదు నిజంగానే. ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళు అయితే ఉంటున్నారు. నీకు ఏమైనా హెల్ప్ కావాల్సింది నేను చేస్తాను బ్రో అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు, కామెంట్లు కూడా చేస్తున్నారు. అలాగే చాలామంది సజెషన్స్ కూడా ఇస్తున్నారు అనమాట. బైక్ స్లోగా వెళ్ళు, 100 km వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకొని చెప్తున్నారు. ఇంకా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. మీరు ఎంత సపోర్ట్ చేస్తారని నేను అసలు ఆశించలేదు. నిజంగా మీ సపోర్ట్కి నేను చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. ఇంకా నేను వీడియోస్ అప్డేట్ ఇస్తాను ఉంటానండి. థ్యాంక్ యూ గైస్. ఇంకా మీకు ఇప్పుడు 300 km అయితే వచ్చాను. ఇంకా మనకు చాలా వెళ్ళాల్సింది ఉంది, వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరిని ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో